चाहता हूं सर। पहली समस्या है कि रिचार्ज, लेकिन सैनिटरी पैड को अखबार में लपेट के दिया जाता है जैसे कि आप कोई इल्लीगल प्रोडक्ट। పార్లమెంట్ అంటే దేశ భవిష్యత్తును రాసే దేవాలయం. అక్కడ ఒక యువ ఎంపీ చదువుకున్న మేధావి సామాన్యుల గొంతుకు వినిపిస్తుంటే అది కొందరికి మింగుడు పడలేదు. ఆ యువకుడే రాఘవ చెద్దా. లండన్ లో సీఏ చదువుకొని కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్న దేశం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై ఆయన నిలదీస్తున్న వేళ సాంకేతిక కారణాలు చూపిస్తూ ఆయన్ను సభ నుండి సస్పెండ్ చేశారు. ఆ రోజు సభ బయట రాఘవ చెద్దా నిలబడి ఉన్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. లోపల ప్రజల సమస్యలపై చర్చ జరుగుతుంటే ఒక ప్రజాప్రతినిధిగా లోపలకు వెళ్లలేక బయట మెట్ల మీద కూర్చొని ఆయన అనుభవించిన వేదన వర్ణాతీతం. ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? ఆయనపై మోపబడ్డ నింద ఫోర్జరీ. 5గురి ఎంపీల సంతకాలు తప్పుగా వాడారని ఆరోపించారు. కానీ రాఘవ చెద్దా స్పందన ఎంతో ఎమోషనల్ గా ఉంది. నేను కేవలం నిబంధనల ప్రకారమే పేర్లను ప్రతిపాదించాను. నా గొంతు నొక్కడానికే ఈ కుట్ర చేస్తున్నారు. ఒక యువకుడు రాజకీయాల్లోకి వచ్చి ధైర్యంగా మాట్లాడుతుంటే భయపడుతున్నారు అని ఆయన ఆవేదన చెందారు. ఆ సమయంలో ఆయనను సభ నుండి పంపించడం దేశవ్యాప్తంగా ఉన్న యువతను కలిసివేసింది. నెలల తరబడి సభకు దూరంగా ఉన్న ఆయన ధైర్యం కోల్పోలేదు. చివరకు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయబడింది. సస్పెన్షన్ ముగిసిన తర్వాత మళ్లీ ఆయన పార్లమెంట్ లో అడుగు పెడుతూ పార్లమెంట్ మెట్లను నమస్కరించిన దృశ్యం ఒక చరిత్రాత్మక ఘట్టం. నేడు రాఘవ చెద్దా మళ్లీ సభలో గర్జించనున్నారు. ఇటీవల ఆయన పార్టీ అగ్రనేతలు జైలుకు వెళ్లినప్పుడు పార్టీ బాధ్యతలు భుజాన వేసుకొని ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ ఆవేదన చూసి కార్యకర్తల్లో ఎమోషనల్ అయ్యారు. ఎన్ని కుట్రలు జరిగినా, ఎంతమందిని బయటకు పంపినా ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిని ఎవరు ఆపలేరని ఆయన నిరూపించారు. రాఘవ చెద్దా కథ మనకు ఒక పాఠం చెబుతుంది. రాజకీయాల్లో నిజాయితీగా ఉండటం అంటే ముళ్లబాటలో నడవడమే. కానీ ఆ ముళ్లబాటను దాటి వచ్చినప్పుడే అసలైన నాయకుడు పుడతాడు. ఈ రోజు ఆయన ఒక పార్టీ ఎంపీ మాత్రమే కాదు, అన్యాయాన్ని ఎదిరించే ఒక ధైర్యం.